హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్. ఈరోజు అయితే కనుక అండి స్పెషల్గా ఇయర్ రింగ్ కలెక్షన్స్ అనేది షేర్ చేయబోతున్నాను అనమాట. డిఫరెంట్ 10 ఇయర్ రింగ్స్ అండి. ఆల్రెడీ మీరు తమ్లైన్ పైన చూసారు అండ్ నేను ఓపెన్ చేసి అయితే కనుక మన వీడియో కోసం రెడీగా పెట్టాను. కవర్స్ అన్నీ కూడా ఓపెన్ చేసేసుకుని 1 by 1 చాలా క్లియర్గా క్లోజప్ లుక్లో క్వాలిటీ ఇవన్నీ డీటెయిల్స్ని అయితే కనుక చూపెడతాను. అన్ని వీడియోలలో చెప్పినట్టే వీటన్నిటి లింక్స్ డైరెక్ట్గా మీరు మీషోలోకి వెళ్ళిపోయి పర్చేజ్ చేసుకునేలాగా అయితే కనుక మీకు కింద నేను లింక్స్ అనేది ప్రొవైడ్ చేశాను. చెక్అవుట్ చేయండి. నా డ్రెస్ ఎలా ఉంది? చాలా బాగుంది కదా. క్రిస్మస్, న్యూ ఇయర్ అలాగే సంక్రాంతి కలెక్షన్స్, తేజస్వి కలెక్షన్స్ నుంచి వచ్చినటువంటి స్టాక్లో నేను తీసుకున్నటువంటి డ్రెస్ అండి. చాలా బాగుంది. ఒకసారి చెక్అవుట్ చేయండి. ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ వెరీ న్యూ స్టాక్లో వచ్చినటువంటి కలెక్షన్. కంప్లీట్ బ్రాండెడ్ ఐటమ్ బడ్జెట్ రేంజ్లో. ఇది నా అవుట్ఫిట్ డీటెయిల్స్. సో నేనైతే కనుక ఫస్ట్ వన్కి షేర్ చేయడానికి అయితే ఈ బ్యూటిఫుల్ డిజైన్ అయితే కనుక తీసుకొచ్చానండి. ఇది చాలా బాగుంది. కంప్లీట్ హ్యాండ్ మేడ్. పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది అండ్ మీకు పైన వచ్చేసి స్టడ్ లాగా ఉండి కింద అయితే కనుక మనకి ఇట్లాగా ఒక పెండెంట్ లాంటిది తీసుకున్నారండి. దాని కింద అయితే కనుక మళ్ళీ మనకైతే కనుక హాఫ్ మూన్ షేప్లో కట్ చేసి చక్కగా పర్ల్ వర్క్తో అయితే కనుక వచ్చింది. ఇది హ్యాండ్ మేడ్, మీకు అర్థమవుతుంది బ్యాక్ సైడ్ టర్న్ చేసినప్పుడు కూడా. అండ్ పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్తో అయితే కనుక వచ్చింది. లుక్ వచ్చేసి మనకి ఇట్లా ఉంటుందండి. చాలా వాటికి మీదకి మనం చక్కగా వీటిని మ్యాచ్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఈరోజు నా డ్రెస్ మీదకి మేబీ మ్యాచ్ అయ్యి ఉండొచ్చు, కొంచెం డార్క్ అవుతాయి కానీ ఒకసారి క్లోజప్ లుక్ చేద్దాం. దీనిలో కలర్స్ అవైలబుల్గా. క్లోజప్ లుక్లో చూడొచ్చండి. క్లాత్ అయితే కనుక నీట్గా కట్ చేసి థ్రెడ్ పెట్టి చక్కగా స్టిచ్చింగ్ అయితే కనుక చేశారు. బ్యాక్ సైడ్ మనకి థ్రెడ్ కూడా కనిపిస్తుంది. గుత్తి పూసలు లాంటి పూసలు ఉంటాయి కదా అండి, దానిపైన అయితే కనుక మనకి కింద చక్కగా ఒక యూ షేప్లో అయితే కనుక చక్కగా నీట్గా వర్క్ చేశారనమాట. ఓవరాల్ లుక్ ఇది బాగున్నాయి. ఓవరాల్గా కలర్స్ ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. నెక్స్ట్ అండి నేను ఆక్సిడైజ్ చూపెడతాను. ఎగ్జాక్ట్గా ఇది నా డ్రెస్ కలర్కి అయితే కనుక వచ్చినటువంటి కుందన్ స్టోన్ పైన చాలా పేస్టల్ కలర్లో క్లాస్గా కనిపిస్తున్నటువంటి ప్రీమియం క్వాలిటీ ఆక్సిడైజ్ జుమ్కీస్ అండి. వీటిల్లో కూడా మనకైతే కనుక కుందన్లో కూడా మనకి లైక్ కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. ఇది చాలా ట్రెండింగ్ కలర్ కాబట్టి ఇప్పుడు నా డ్రెస్ కలర్ అండి. ఎగ్జాక్ట్గా ఇది చాలా బాగా క్యూట్గా సూట్ అవుతున్నాయి. ఒక్కసారి క్లోజప్ లుక్లో మీకు క్వాలిటీ చూపెడతాను. అండ్ 2 లైన్స్ అయితే కనుక మనకి ఇక్కడ కుందన్స్ లాంటివి వచ్చాయన్నమాట. ప్రీమియం క్వాలిటీ ఉందండి. కొనుక్కోవాలనుకుంటే కళ్ళు మూసుకు కొనుక్కోవచ్చు. ట్రస్ట్ మీ, సూపర్ క్వాలిటీ. పైనేమో చిన్న స్టడ్ మాదిరి వచ్చింది, కుందన్ స్టోన్తోనే పుష్ బ్యాక్లో వచ్చింది. ఒకసారి క్లోజప్ లుక్ చేస్తా. ఓవరాల్గా మీకు పెట్టుకుంటే లెంత్ అనేది ఇలా వస్తుంది. సో క్లోజప్ లుక్లో చూసుకున్నట్లయితేనండి కంప్లీట్గా మనకి ఇది ఆక్సిడైజ్ జ్యువెలరీలో అయితే కనుక ఇట్లా మనకి వైట్ పూసలతో చక్కని జుమ్కీస్. జనరల్గా జుమ్కీస్ ఏ దానిలోనైనా 1 గ్రామ్లో కానివ్వండి, విక్టోరియన్లో కానివ్వండి, ఇలా బ్లాక్ మెటల్లో ఆక్సిడైజ్లో కానివ్వండి, ఎనీ ఫేస్కి కూడా చక్కగా సూట్ అవుతాయి. సో ఇది కూడా అందులో ఆక్సిడైజ్లో నైస్ జుంకా అండ్ చాలా లేటెస్ట్గా వచ్చింది. పర్టికులర్ ఈ ప్యాటర్న్ కూడా కనుక ఈ డిఫరెంట్ డిజైన్ అండి. క్లోజప్ లుక్ చేస్తాను. ఇది కూడా చాలా బాగుంటుంది. కొంచెం స్టైల్గా, ట్రెండ్గా, లైట్ వెయిట్గా కావాలనుకుంటే ఈ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంటాయండి. మెయిన్గా లాంగ్ ఉంటాయి. సో చాలామందికి అయితే కనుక ఇలాంటి కలెక్షన్ కూడా చాలా బాగా నప్పుతుంది అనమాట. చాలామంది ఇష్టపడతారు కాబట్టి ఈ పర్టికులర్ డిజైన్ కూడా నేను తెప్పించాను. ఒకసారి అయితే కనుక క్లోజప్ లుక్ చేస్తాను. ఈ క్వాలిటీ ఒకవేళ మీకు ఓకే అనుకుంటే ఒకసారి అయితే కనుక మీరు కూడా దీన్ని చెక్అవుట్ చేయండి. ఇది కూడా చాలా కొత్తగా అయితే కనుక మనకి మీషోలో వచ్చింది. జనరల్గా ఇవి ఇట్లా లాంగ్లో అయితే కనుక వస్తాయన్నమాట. పైన కూడా ఒక చిన్న ఫ్లవర్ లాంటి ఇది వస్తుంది. దానికైతే కనుక మనకి ఈ విధంగా కింద 3 లైన్స్ లాంటి స్టెప్ అయితే కనుక ఇట్లా లైక్ స్టెప్స్ వైజ్గా హ్యాంగ్స్ అనేవి వస్తున్నాయి. 2 లైన్స్ పైన అయితే కనుక వచ్చింది. ఇది కూడా అంతేనండి. ఒకసారి క్లోజప్ లుక్ అయితే కనుక క్వాలిటీ చూపిస్తాను. 2 పెట్టుకున్నప్పుడు సింపుల్గా, లైట్ వెయిట్గా, లాంగ్గా ఉంటాయి. లాంగ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా వరకు ఇష్టపడతారు కదా. సో ఇలా కొంచెం ఫ్యాన్సీ టచ్ కావాలనుకున్నప్పుడు ఇది ఒక డిజైన్. సో ఇది క్లోజప్ లుక్లో చూసుకున్నట్లయితేనండి ఆ పర్టికులర్ డిజైన్ కూడా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇట్లా 2 లాంగ్ సన్నగా ఉంటాయండి, లైట్ వెయిట్గా ఉంటాయి. హ్యాంగ్స్ అయితే కనుక మనకి షోల్డర్ వరకు ఆల్మోస్ట్గా ఉంటాయి కాబట్టి స్టైల్గా, ట్రెండింగ్గా ఉంటాయి. పర్టికులర్గా యంగ్స్టర్స్కి చాలా బాగా నచ్చుతాయి. గోల్డ్లో కూడా నేను తెప్పించానండి ఇయర్ రింగ్స్. ఇవి చక్కగా అయితే కనుక మనకి ఇలా ఇయర్ రింగ్స్ అనేది రౌండ్గా వచ్చిన ఈ సర్కిల్లో నుండి మనకైతే కనుక జుమ్కీస్ లాగా వస్తాయి. లైక్ మామూలుగా అయితే వీటిని బాలి అంటారు అనుకుంటా. ఎగ్జాక్ట్ నాకు ఎంత ఐడియా రావట్లేదు. రోజ్ గోల్డ్ పాలిష్ అంటే మనకి లైఫ్ ఎక్కువ ఉంటుందండి. జనరల్గా చాలా మంది కూడా రోజ్ గోల్డ్ ఇష్టపడతారు కదా. సో నైస్ డిజైన్. ఇది కూడా మంచిగా పెద్దగా కనబడుతూ ఉంటాయి అండ్ స్టైల్ అండ్ ట్రెండింగ్గా కూడా ఉంటాయి. కొంచెం యూనిక్గా కావాలనుకున్నప్పుడు ఇవి కూడా బాగుంటాయండి. జస్ట్ మీరు అయితే కనుక ఇట్లా ప్రెస్ చేస్తే దానిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి మంచి స్టోన్ వర్క్లో వచ్చింది. ఒకసారి దీన్ని కూడా చెక్అవుట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చినాను. క్లోజప్ లుక్లో చూద్దాం. అలాగే ఇంకొకటి కూడా అయితే కనుక ఇయర్ రింగ్ అనేది నేను చూపిస్తానండి. ఇది కూడా అయితే కనుక బాగా ట్రెండింగ్లో ఉండే. పర్టికులర్ ఈ డిజైన్ అమెజాన్లో స్టార్టింగ్లో వచ్చినప్పుడు నెంబర్ అండి 1300 రూపీస్ ఉంటుండే.
నేను అప్పట్లో చూసి కొనాలని పిచ్చ క్రేజ్ అయిపోయాయి. యాక్చువల్గా అప్పట్లో ఇలాంటి మోడల్స్ చాలా ఫ్యాన్సీగా పెట్టుకునే వాళ్ళం అనమాట. సో తర్వాత అంతంత రేట్లు ఉన్నాయని చెప్పి నేను డ్రాప్ అయ్యాను. తర్వాత అసలు ఎంత రీజనబుల్ ప్రైస్లో వస్తుందంటే మీషోలో చూసి నేను షాక్ అయిపోయానండి. అఫ్కోర్స్ అది 2-3 years బ్యాక్, బట్ అంత దానికి మనకి చేంజ్ అయితే మాత్రం చాలా తక్కువలో దొరుకుతుందని చెప్పాలి. ఒకసారి రెండింటి క్వాలిటీని ఒకటే క్లిప్లో అయితే కనుక క్లోజప్ లుక్లో అయితే కనుక వీటి ఇయర్ రింగ్స్ డిజైన్ డీటెయిలింగ్ అన్నీ కూడా ఇస్తున్నానండి. చెక్ చేసేసుకోండి మీరు, మీకు నచ్చింది అనుకుంటే కనుక. ఒకవేళ ఎలాంటి ఇయర్ రింగ్స్ మీకు ఇష్టం ఉంటుంది అనుకుంటే కనుక చూడొచ్చు. సో పర్టికులర్ ఎక్స్క్లూజివ్ మీషోలో ఇయర్ రింగ్ కలెక్షన్ అండి ఇదైతే కనుక. చాలా డిఫరెంట్ డిజైన్స్ అన్ని మీకు సెట్స్లో ఈ మధ్యకాలంలో చాలా చూపించాను కాబట్టి డెడికేటెడ్గా బ్యాంగిల్స్ మీద కూడా ఇచ్చాను. సో ఈరోజు మనం ఇయర్ రింగ్స్ వీడియో అయితే కనుక చూస్తున్నాం. గివ్ అవే కూడా నడుస్తుందండి, తప్పకుండా పార్టిసిపేట్ చేయండి, లైక్ చేయండి అండ్ తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. ఇంకా 10 గివ్ అవే అయితే కనుక గిఫ్ట్స్ అనేవి ఇవ్వబోతున్నాం మన ఛానల్లో. అండ్ మీరు లైక్ చేసిన నెంబర్తో పాటు కింద కామెంట్ చేసేటప్పుడు కూడా స్క్రీన్ షాట్ అనేది తీసి పెట్టుకోండి. సో ఖచ్చితంగా మీరు నాకు ఇచ్చిన నెంబర్కి కనుక మీరు ఒకవేళ విన్ అయితే మీ ఇంటికి మీ గిఫ్ట్ అనేది వెతుక్కుంటూ వచ్చేస్తుంది. రీసెంట్గా కూడా నాకు కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి, లైక్ నా వాట్సాప్ నెంబర్కి అయితే కనుక చాలా థ్యాంక్స్, గిఫ్ట్స్ రిసీవ్ అయ్యాయని చాలా సంతోషం అనిపించింది. అండ్ వాళ్ళు మళ్ళీ కూడా ఫీడ్బ్యాక్ మన కామెంట్స్లో కూడా ఇచ్చారంట. చాలామంది చెప్పారు ఇవేమి రావు ఊరికనే చెప్తారు అది ఇది అనేసి, బట్ రిసీవ్ అయిన తర్వాత కూడా నాకు చాలా థ్యాంక్స్ చెప్పారు. అండ్ గెలుచుకున్న వారందరికీ కూడా ఇప్పటివరకు ఎవరైతే 1 to 10 విన్నర్స్ ఉన్నారో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. యాక్చువల్గా ఇంకొక విన్నర్ అయితే కనుక ఇంకా నాకు కాంటాక్ట్ అవ్వలేదండి. ఒకసారి చూడండి, ఎవరైతే నేనేం చెప్పి అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి అయితే కనుక కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఈరోజు అయితే కనుక గివ్ అవే కూడా నేను అనౌన్స్ చేస్తాను. సో దానిలో కూడా ఎవరు విన్నర్ అవుతారో చూద్దాము. నెక్స్ట్ ఇయర్ రింగ్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఇలా స్టైల్గా ఉంటాయండి. ఇవి కూడా చాలా ట్రెండింగ్గా అనిపించాయి నాకు. సో లైట్ వెయిట్ ఉంటుంది, స్టైలిష్ అండ్ ట్రెండింగ్. అండ్ ఇది జీన్స్ మీదకి అన్నిటి మీద కూడా మీకు అయితే కనుక చాలా పర్ఫెక్ట్గా అయితే కనుక కనెక్ట్ అయ్యేటువంటి పర్టికులర్ డిజైన్. సింపుల్ డబుల్ స్టెప్ చైన్తో అయితే కనుక వచ్చింది. ఒకసారి క్లోజప్ లుక్లో మీకు క్వాలిటీ డిజైన్ డీటెయిలింగ్ అన్నీ చూపిస్తానండి. అన్నీ కూడా చాలా బాగున్నాయి, అన్నీ కూడా చాలా లేటెస్ట్గా చాలా రీజనబుల్ ప్రైస్లో మనకి మీషోలో ఉన్నాయి. ఇలా ఉంటుంది. పిల్లలు అయితే కనుక చూపెడుతున్నానండి. జనరల్గా ఇలాంటి చిన్న పిల్లలైనా పెట్టేసుకోవచ్చు, పెద్ద వెయిట్ ఉండవు, పుష్ బ్యాక్ ఉంది కాబట్టి సింపుల్గా పెట్టుకుని కాసేపు తీసేసిన తర్వాత అయినా కానీ ఈజీగా ఎక్కుతాయి. ఎందుకంటే ఆ పెట్టుకునే పిన్ కూడా చాలా సన్నగా ఉంది కాబట్టి ఒక 1 hour 2 hour పెట్టుకోవచ్చు. అండ్ గోల్డ్యే పడతాయి మనకి, ఇలాంటివి పడవ అనుకునే వాళ్ళు కూడా ఇలా ట్రై చేయొచ్చండి. ఒక 1 hour అలా ట్రై చేస్తుంటే మనకు కూడా అలవాటు అవుతాయి. లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి మనం హ్యాపీగా వాటిని మెయింటైన్ చేసుకురాగలం. స్లోగా మనకు అలవాటు అయిపోతాయి. ఇలాంటివి కూడా ఇయర్ రింగ్స్ చూపెడతానండి. యాక్చువల్గా ఇది కూడా చాలా బాగా అనిపించింది నాకు. ఇలాంటి పర్టికులర్ డిజైన్లోనే ఇంతకుముందు కూడా మనం వీడియోస్లో వేరే డిజైన్ నేను మీకు ఆల్రెడీ చూపించానండి. ఇది ఒక నైస్ డిజైన్ అని చెప్పొచ్చు. అండ్ ఒకసారి ఓపెన్ చేసి మీకు కంప్లీట్గా కూడా క్లోజప్ లుక్లో చూపిస్తాను అసలు ఇది ఎలా వచ్చిందో కూడా అర్థమయ్యేలాగా. మీకు లెంత్ అయితే కనుక ఇట్లా వస్తుందండి. దీంట్లో కూడా చాలా మల్టీ బీడ్స్ అనేది ఉన్నాయి కాబట్టి దగ్గరగా దీనిలో 7 బీడ్స్ ఉన్నాయి. సో ఈజీగా ఎనీ డ్రెస్తో కూడా మీరైతే కనుక దీన్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. లైట్ వెయిట్ ఉన్నాయి, పుష్ బ్యాక్తో వచ్చాయి. ఒకసారి క్వాలిటీని క్లోజప్ లుక్లో చూపెడతాను. సో ఒకసారి చూద్దామండి. ఇది కూడా లెంత్ వచ్చింది. సో మీకైతే కనుక కొంచెంసేపు ఎక్కువసేపు ఉన్నా కానీ వెనకాల ఊడిపోవడం అలా ఏమి ఉండదు, క్యారీ చేయగలుగుతాం ఈజీగానే. ఇది లుక్ అండి. కొంచెం లెంత్ ఇష్టపడే వాళ్ళకైతే కనుక ఇలాంటివి బాగుంటాయండి. ఓన్లీ ఇయర్ రింగ్స్తోనే హైలైట్ చేసుకోవాలి డ్రెస్ ఫేస్ అనుకున్నప్పుడు కూడా ఇలాంటివి బాగుంటాయి. నెక్ పీసెస్ పెట్టుకునే అవసరం కూడా ఉండదండి. లైక్ ఇలాంటి పర్టికులర్ డిజైన్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ చాయిస్ అండి. ఇది ఇంకొంచెం లెంతీ ఉందండి. ఇది కూడా ట్రెండింగ్ డిజైన్. మెయిన్గా అయితే కనుక హైలైట్ మొత్తం అంతా కూడా ఇయర్ రింగ్స్తోనే తీసుకురావాలనుకున్నప్పుడు మాత్రం ఇలాంటివి తప్పకుండా ట్రై చేయొచ్చు. మధ్యలో వచ్చేసి మనకు మొత్తం అంతా కూడా హ్యాండ్ మేడ్ లాగానే ఉందండి. ఎందుకంటే వీటిని పల్స్తోని సైజ్ వైజ్గా అయితే కనుక కట్ చేసి దీన్ని డిజైన్ చేశారు. కుందన్ స్టోన్స్ అండ్ వైట్ పల్స్తో అయితే కనుక వచ్చిన ఈ పర్టికులర్ డిజైన్ కూడా కొంతమందికి స్టైల్ ఇలా ఇష్టం ఉంటుంది కాబట్టి ఇలా చూడండి. క్లోజప్ లుక్ చేద్దాం, లెంత్ అండ్ డిజైన్ డీటెయిలింగ్ అండ్ క్వాలిటీ. సో క్లోజప్ లుక్లో చూసుకున్నట్లయితేనండి డిజైన్ మీకు కంప్లీట్గా లుక్ అర్థమవుతుంది. మెయిన్గా కొనుక్కునే ముందు ప్రతి ఒక్కరికి, ఇప్పుడు నేనైనా కానీ ముందు క్వాలిటీనే కదా అండి చూసుకుంటాను. అందుకే ఇంత క్లోజప్ లుక్లో మీకు డిజైన్ డీటెయిలింగ్ ఇస్తున్నాను. ఇది యాక్చువల్గా నేను ముందు నుంచి కూడా మన ఛానల్లో క్వాలిటీకే మెయిన్ ఇంపార్టెన్స్ ఇచ్చి మరి ఇంత జూమ్ లుక్ చేస్తాను. ఎందుకంటే నేను పెట్టుకుని చూపించేదానికన్నా కొనుక్కునే ముందు మెయిన్ క్వాలిటీ అర్థం అవ్వాలనే. ఇది ఒకసారి చూసుకోవచ్చండి. ఇది మన స్టైల్ జ్యువెలరీ కలెక్షన్ అనుకోవచ్చు మీరు. నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అండి. ఇది కూడా పైన వచ్చేసి అయితే కనుక వైట్ కలర్ మోతీతో వచ్చేసి ఇవి ఎలా చెప్పాలంటేనండి సన్నగా అప్పుడే విచ్చులుతున్నటువంటి ఒక సన్నజాజి మొగ్గలు ఎలా ఉంటాయి విచ్చిలినట్టుగా అలాంటి మొగ్గలతో ఒకసారి చూడండి ఇలా వస్తుందండి. లైట్ వెయిట్ ఉంటాయండి, భలే ట్రెండింగ్ అనిపించాయి అనమాట నాకు చూడంగానే. యాక్చువల్గా నేను వీటిని రెండింటిని తెప్పించాను.
లైక్ చెప్తూ ఉంటాను కదా అప్పుడప్పుడు మేము ఎప్పుడైనా కానీ యూనిఫామ్ లాగా కూడా పెట్టుకోవాలనుకుంటాం, ఇద్దరిద్దరం పెట్టుకోవాలనుకుంటాం. అలా అనేసి దీన్ని నేను వేరే ఒక ఫ్రెండ్ కూడా బాగా అనిపించాయి, గిఫ్టింగ్ ఇచ్చేది ఉందన్నమాట. సో తనకి చాలా బాగుంటాయి, ఇలాంటివి కూడా తన టేస్ట్ ఉంటుందని ఒకటి. అండ్ ఇంకొకటి కూడా అయితే కనుక ఇంకా నేను ఓపెన్ కూడా చేయలేదండి, రెండు కూడా సేమ్ రిసీవ్ అయ్యాయి, మీరు చూడొచ్చు. ఓకే, సో ఇది నా కోసం, నా ఫ్రెండ్ కోసం తెప్పించాను అనమాట. ఒకవేళ ఇష్టం ఉంటుంది అనుకుంటే కనుక మీరు తప్పకుండా ఇలాంటివి కూడా ట్రై చేయొచ్చు. యాక్చువల్గా ఇలాంటివి నేను తొందరగా వీడియోస్లలో ట్రై చేయను, కానీ నాకు టీ పార్టీస్లో ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నప్పుడు, షాపింగ్స్ అప్పుడు ఇట్లాంటివి నేను ఎక్కువ వేసుకుంటూ ఉంటాను అనమాట. కొంచెం ట్రెండింగ్ జ్యువెలరీ అనుకోండి, ఇంకా అలా కూడా కొంచెం స్టైల్ పర్పస్ అని తెప్పించినటువంటి ఈ కలెక్షన్ కూడా చూడండి. మా షాపింగ్తో పాటే మేబీ మీకు కూడా పనికి రావచ్చు, అందుకోసమే షేర్ చేస్తున్నాను. ఒకసారి చూద్దాం వీటిని. అండ్ క్లోజప్ లుక్లో చూసుకున్నట్లయితే కనుక దీని డిజైన్ డీటెయిలింగ్ అర్థమవుతుందండి. కంప్లీట్ వైట్ కలర్ చక్కగా మొగ్గలతో అయితే కనుక వచ్చింది, పైనేమో వైట్ కలర్ బాల్ అయితే కనుక వచ్చి ఇట్లా మీకు ఫస్ట్ 1 అయితే కనుక వస్తుంది, అక్కడ నుంచి 3, ఆ తర్వాత 1 అట్లా మిడిల్గా అయితే కనుక విడిల్తో అయితే కనుక ఇది ఒక డిఫరెంట్గా వచ్చిందండి. కొంచెం యూనిక్గా ట్రెండింగ్గా కావాలి, మోడర్న్గా కావాలనుకునే వాళ్ళకి అండ్ లాంగ్లో కావాలనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఇయర్ రింగ్ అండ్ వెరీ న్యూ ఇయర్ రింగ్. అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నానండి. ఈరోజు కూడా మంచి ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ని మీ వరకు తీసుకొచ్చాను. అండ్ ఏది కావాలన్నా కానీ చెక్అవుట్ చేయండి. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ నాకు కింద కామెంట్ చేయండి. వీటిలో ఏది పర్చేస్ చేసుకోవాలనుకున్నా కానీ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. మరో వీడియోలో రేపు కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. సో ముందు రాబోయేటువంటి కలెక్షన్స్ని చూసి పర్చేసింగ్ చేసుకునేదానికి. టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బై బై.